బీసీ ఆక్రోశ సభకు సభాధ్యక్షులు మాజీ ఐఏఎస్ అధికారి టి చిరంజీవులు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు, నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్, ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఆర్గనైజేషన్ నేషనల్ ప్రెసిడెంట్ జస్టిస్ ఈశ్వరయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి బాలరాజ్ గౌడ్ గారికి, పొలిటికల్ ఫ్రంట్ అధ్యక్షులు, ఇంకా వేదిక మీద ఉన్న వివిధ సంఘాలలో పనిచేస్తున్న ప్రతినిధులందరికీ, ముఖ్యంగా వేదిక మీద హాజరైనటువంటి రాఘవేంద్ర ముదిరాజ్, వినోద్ యాదవ్, అనేక సంఘాల నాయకులతో పాటు మానాల కిషన్ గారికి, వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉద్యమ కార్యకర్తలకు, సామాజిక పరివర్తన కోసం సినిమాని ఆయుధంగా మార్చబోతున్నా, ఆల్రెడీ మార్చిన ఎన్ శంకర్ ఫిలిం డైరెక్టర్ గారికి, ఈ ఉద్యమంలో బీసీల భాగస్వామ్యం వచ్చిన వారందరికీ అభినందనలు చెప్పాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ ధర్మం అది. బీసీ వర్గం కాకపోయినా కడదాకా ఈ సభలో పాల్గొనాలనే భయభక్తులతో ఈ సభలో కూర్చున్న బీసీ ఏతరులకు అభినందనలు. నేను ఇందాక నుంచి మనోవేదనకు గురవుతున్నా. కామారెడ్డి అని ఎందుకు పలకాల్సి వస్తుంది అని. సంగారెడ్డి, కామారెడ్డి, రంగారెడ్డి ఇవి పిలిచి ఈ పలికినప్పుడల్లా 1 సంవత్సరం ఆయుష్ తగ్గిపోతుంది నాకు. దీనితో ఒక పక్కన చస్తంటే తెలుగు యూనివర్సిటీకి సూరవరం ప్రతాపరెడ్డి పేరు వనపర్తికి మొదటిసారిగా ఎమ్మెల్యే చేసి, తెలంగాణ రెడ్లలో భూస్వామ్య మనస్తత్వంతో ఉంటే కుదరదు, రెడ్లంతా బాగా చదువుకొని రాజకీయాల్లో రాణించడానికి రెడ్డి మీసాలు మెలదిప్పి కనుగుడ్లతో భయంకరంగా చూడొద్దు, నవ్వు ముఖం పెట్టి మోసం చేయండి, డిప్లొమాటిక్గా ఉండాలి మనం ఇక నుంచి అని భూస్వామ్య రెడ్లని విద్యావంతులుగా మార్చి వాళ్ళకి రాజ్య అధికారం రావాలని సూరవరం ప్రతాపరెడ్డి రెడ్లని పునర్జీవింపజేశాడు. అలాంటి సూరవరం ప్రతాపరెడ్డి ఆంధ్ర మహాసభ ఇక్కడికి వచ్చి సాయుధ పోరాటానికి, తెలంగాణలో నైజాంకి వ్యతిరేకంగా ఉద్యమించిన ఆంధ్ర మహాసభకి నాయకత్వం వహించిన కమ్మ కులం ద్వారా సూరవరం ప్రతాపరెడ్డి కమ్మ వాళ్ళని ఎట్లా ఆర్గనైజ్ చేస్తున్నారు 100 ఏళ్ల క్రితమే అని తెలుసుకొని తెలంగాణలో కూడా రెడ్లని నవ్వు ముఖం పెట్టియాల. వెలమూళ్ళలో ఏమో మొన్న తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయిన తర్వాత ఏమే తిన్నరానే, తాగినరానే, అంతా బాగేనానే అనడం ప్రారంభించారు వెలమదూరులు మొన్నటి నుంచి. రెడ్లు మాత్రం సూరవరం ప్రతాపరెడ్డి దగ్గర నుంచి
తీసుకొని రెడ్ల రాజకీయ నాయకులుగా మార్చిన సురవరం ప్రతాపరెడ్డి పెట్టి రెడ్ల విద్యావంతుల విప్లవాన్ని సృష్టించిన సురవరం ప్రతాపరెడ్డి పేరు తెలుగు యూనివర్సిటీకి పెట్టాడు. అప్డేటెడ్ సురవరం ప్రతాపరెడ్డి, నయా సురవరం ప్రతాపరెడ్డి మిస్టర్ రేవంత్ రెడ్డి తెలుగు యూనివర్సిటీకి పేరు పెట్టాడు. సురవరం పేరు. విషయం ఏంటంటే, తెలంగాణలో అనేక సార్ల ఉపన్యాసాల్లో రేవంత్ రెడ్డి కానిస్టేబుల్ కిష్టయ్య గురించి మాట్లాడాడు. కానిస్టేబుల్ కిష్టయ్య గురించి, తన త్యాగం గురించి, అమరత్వం గురించి మాట్లాడాడు. కానీ ఇదే సురవరం ప్రతాపరెడ్డి పేరు తెలుగు యూనివర్సిటీకి పెట్టినప్పుడు కామారెడ్డి జిల్లాకి కానిస్టేబుల్ కిష్టయ్య పేరు ఎందుకు పెట్టరు? ఇది మన ఆత్మగౌరవ నినాదం, ఇది మన ఆత్మగౌరవ సమస్య. కాబట్టి కామారెడ్డి జిల్లాకి కానిస్టేబుల్ కిష్టయ్య పేరు పెడితే అది ఒక జ్ఞాపకం, ఒక చరిత్ర, మనకి ఆత్మ గౌరవం వస్తుంది. నువ్వు ఒకవేళ పేరు పెట్టకపోతే కానిస్టేబుల్ కిష్టయ్య శవం మీద నుంచి నీవు ముఖ్యమంత్రి సింహాసనంలో కూర్చోడానికి కానిస్టేబుల్ కిష్టయ్య శవాన్ని నువ్వు పునాది రాయిగానో సోపానంగానో మార్చుకున్నట్టు అర్థం. అందుకని ఈ సందర్భంగా ఈ సభ నుంచి మనం రేవంత్ రెడ్డికి ఏకకంఠంతో డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, కామారెడ్డి జిల్లాని మేము రెడ్డి అని పలకడానికి మాకు ఎవరికి ఇష్టం లేదు. రంగారెడ్డి జిల్లాలో అక్కడ మేము ప్రతిపాదించినాం, పండగ సాయన్న పేరు పెట్టాలి. ఫ్యూడల్ ఫ్యామిలీ, వేల ఎకరాలున్న భూస్వామి కేవి రంగారెడ్డి పేరుని ఎట్లా పెడతారు మీరు రంగారెడ్డికి? భూస్వాముల మీద యుద్ధం చేసిన పండగ సాయన్న పేరు రంగారెడ్డి జిల్లాకి ఎందుకు పెట్టరు అని అక్కడ పోరాటం చేశారు. అట్లనే కామారెడ్డి పేరుని తీసి కానిస్టేబుల్ కిష్టయ్య జిల్లాగా నామకరణం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో ఈరోజు ఆక్రోశ సభ అని పేరు పెట్టుకోవడం జరిగింది. ఆక్రోశం ఏంటి? ఎవరి మీద ఆక్రోశం? మనుషుల మీదనా, వ్యక్తుల మీదనా, వ్యవస్థ మీదనా? ఆక్రోశం ఎవరి మీద? వ్యవస్థ మీదనే ఆక్రోశం. రాజ్యాంగేతర వ్యవస్థ మీద, రాజ్యాంగాన్ని ధ్వంసం చేసిన సమాజం మీద ఆక్రోశం. ఆక్రోశం బానిసలకు ఉండదు, ఆక్రోశం బానిసలకు ఉండదు. అసలు బానిసకి శత్రువు ఎవడో మిత్రుడు ఎవరో కూడా తెలియదు. ఆక్రోశం ఆత్మగౌరవం ఉన్న వాడికి మాత్రమే ఆక్రోశం తెలుస్తుంది. మరి బానిస ఏం సభ పెడతాడు? పాలకుడికి అభినందన సభ పెట్టి పాలు పోస్తాడు. బానిస పాలకవర్గం మీద లక్షల లీటర్ల పాలు పోసి అభినందన సభ పెడతాడు. ఆత్మగౌరవం ఉన్నవాడు ఆక్రోశ సభ పెడతాడు. అందుకని ఈ పేరు ఖాయం చేయడం జరిగింది. ఆక్రోశం, కోపం, మాకు తీవ్ర నిరసన ఉంది సమాజం మీద, మాకు ఆత్మగౌరవం ఉంది కాబట్టి ఆక్రోశం, మాకు దుఃఖం ఉంది, కన్నీళ్ళు ఉన్నాయి. తెలంగాణ గడ్డ మీద వేల సంవత్సరాలుగా ఏడుస్తూనే ఉన్నాం. ఎంత ఏడ్చినామంటే శరీరంలో ఉన్న దుఃఖంలో నుండి వచ్చే కన్నీరంతా అయిపోయింది. ఏడ్చి ఏడ్చి కన్నీరే మొత్తం అయిపోయింది. ఒక సంవత్సరం ఏడుపు కాదు ఇది. మొన్నటిదాకా కూడా మన చుట్టాలు గ్రామాలలో అక్కజెల్లెళ్ళ మీద పడి, అమ్మమ్మలు నానమ్మలు ఒకరి మీద ఒకరు పడి గంటల తరబడి ఏడ్చిన తర్వాత
అప్పుడు బాగున్నావా అక్క అంటారు. ఈ ఏడుపులో ఉన్నటువంటి ఆ శృతి ఏంటి? ఆ రిధం. తరతరాలుగా మన బ్రతుకులు ఇట్లయిపోయినాయి. నువ్వెక్కడున్నావు, నేనెక్కడున్నా, మన కుటుంబాలు ఎట్లున్నాయి, మనం ఏంది మన బ్రతుకు అని నిర్వేదం, ఏమీ చెయ్యలేని, మార్గం లేని, దారి లేని, ఒక అంతులేని అనంతమైన దుఃఖ సాగరంలో మన చుట్టాలంతా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఏడ్చారు. దుఃఖం అనేది ఒక న్యాచురల్ ఎమోషన్, దానికి లాజిక్ ఉండదు, పరిష్కారం ఉండదు. కానీ ఏం దుఃఖం అది? తరతరాల బాధలు అనుభవించిన దుఃఖంలో పరిష్కారం దొరక్క దుఃఖిస్తున్నారు. ఆ దుఃఖంలో కన్నీరంతా పోయింది. కన్నీరంతా పోయిన తర్వాత వచ్చేది రక్త కన్నీరు. రక్త కన్నీరు కూడా పోయినాక వచ్చేది విప్లవం. అదే తెలంగాణలో రాబోతున్న విప్లవం. ఆ విప్లవాన్ని సృష్టించడానికి ఒక సామాజిక విప్లవాన్ని సృష్టించడానికి 100 ఏళ్ల సమయం పట్టింది. తెలంగాణలో సామాజిక విప్లవాన్ని సృష్టించడానికి 100 సంవత్సరాలు పట్టింది. తమిళనాడులో 100 సంవత్సరాల ముందే సామాజిక విప్లవం వచ్చింది. ఎందుకు వచ్చింది? గుండెలల్ల నుంచి రక్తం కక్కుకొని రథాన్ని లాగుతున్న, దేవుడు కూర్చున్న రథాన్ని 100 మంది శూద్రులు రథాన్ని లాగి నోట్ల నుంచి నెత్తురు కక్కున్న రథాన్ని గుంజినటువంటి శూద్రుడికి దేవుడు ఏమి ఇయ్యలేదు ఏంటి అని తమిళనాడులో ప్రశ్న మొదలైంది. ప్రతిరోజు దేవుడికి నైవేద్యం పెడుతున్న కుమ్మరాయన కుండలో నైవేద్యం పెడుతుంటే ఆ కుమ్మరాయనకి ఈ దేవుడు ఏం చేసిండో అనే ప్రశ్న మొదలైంది. ఎక్కడో తమిళనాడు నుంచి తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాలకి చెప్పులు తీసుకొని వస్తారు బ్రహ్మోత్సవాల సమయం. ఆ వెంకటేశ్వర స్వామి ఏమిచ్చాడనే ప్రశ్న మొదలైంది మాదిగలకి. దేవుడి మీద ఉన్న బట్టల్ని ఉతుకుతున్న సాకలాయనికి ఏమిచ్చాడు? మీ దేవుణ్ణి కాపాడుకోవడానికి బాబ్రీ మసీదుతో, దాని మీద గడ్డపారతో బాబ్రీ మసీదు కూలగొట్టడానికి కూడా ఒక్క అగ్రవర్ణం వాడు రాలే. మా శూద్రులే పోయి కూలగొట్టినారు. మీకు దేవుడితో ఏం పని? మాకేం పని దేవుడితో? మీకేం పని దేవుడితో? దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజ్యాన్ని కొట్టడానికి మీకు దేవుడితో పని. మాకేం పని? మరి దేవుడికి దండం పెట్టి చెంపలు కొట్టుకొని పిల్లగాళ్ళతో కూడా దేవుడికి దండం పెట్టి చల్లగా ఉండాలయ్యా, మమ్మల్ని చల్లగా చూడయ్యా అంటే 3000 సంవత్సరాల నుంచి ఇప్పటికీ చల్లగా చూడట్లేదు దేవుడు. నేను దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం మనం చేయాలనట్లే, స్వధర్మం ఏంటో చెప్పాలనుకుంటున్నా. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని నీ బాబ్రీ మసీదుని కూలగొట్టి నీ శ్రీరాముని చూపించడానికి కూడా ఒక అగ్రవర్ణం వాడు రాలే. రథాన్ని గుంజడానికి 6 లక్షల గ్రామాల దేవుడి రథాన్ని గుంజడానికి శూద్రుడు రక్తం కక్కుని సరిపోయాడు. రోజుకి కుమ్మరాయన కుండలో నైవేద్యం పెట్టిండు. గ్రామంలో ఉన్న దేవుడి గుడి మాన్యం కింద 1000 ఎకరాల భూమిలో పంటలు పండించి రక్తంతో మాంసంతో శ్రమించిన శూద్రుడు పంటలు పండిస్తే 4 గింజల దేవుడు ఇయ్యకపోయా. ఈ ప్రశ్న సాంస్కృతికంగా తమిళనాడు ప్రజల వ్యక్తిత్వ నిర్మాణం చేసి వాళ్ళ హృదయాలను కట్టబట్టే చల్ పోరా ఈడబ్ల్యూసీ అమలు చేయం, ఏం బిక్కుంటావురా అన్నాడు స్టాలిన్. వాడు మనిషి అంటే, మనిషి పుట్టకంటే స్టాలిన్. మనదేం పుట్టుకో అర్థం చేసుకోవాలి. మనదేం పుట్టుకో మనం మరి నేను చెప్పను.
కరుణానిధి, స్టాలిన్, అన్నాదురై, పెరియార్, ఎంజిఆర్. ఏంటది? ఒక సాంస్కృతిక బంధం. సహోదరత్వం అంటే ఉదరం నుంచి పుట్టడం అన్నమాట. మా అన్న ఉదరం నుంచి పుట్టిండు, నేను పుట్టిన అంటే సహోదరత్వం, ఉదరం నుంచి పుట్టడం. ఆడ సహోదరత్వం లేదు. శారీరకంగా ఇద్దరు కలిసి పుట్టిన తర్వాత ఒక తల్లి గర్భంలో పుట్టడంతో కాదు బంధం, ఐడియాలజికల్ బంధాన్ని వేసింది వాళ్ళు.